రైట్. సో, తేజస్ విధంగా బీరప్ప ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడి నుంచి పోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి వెళ్ళిన తర్వాత ఈ వార్త కాస్త బయట చాలా వైరల్ అయిపోయింది. అయితే చాలామంది ఈ టెంపుల్‌కి అరిష్టం జరిగిందని, ఇక్కడికి భక్తులెవరు రావట్లేదని, ఇక్కడేదో మాయ ఉందని, ఏవో శక్తులున్నాయని, ఏదో క్షుద్ర పూజలు జరిగాయని, ఏదో చాతబడి బాణామతి జరిగింది, ఆ టెంపుల్‌లోకి వెళ్ళకూడదు. ఇలా చాలామంది మాట్లాడుతా ఉన్నారు. సో, అవేమీ కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈ ఆలయ నిర్వాహకులైతే మనతో కొన్ని విషయాలైతే చెప్పడం జరిగింది. సో, అంటే వారేం చెప్తున్నారంటే, విగ్రహం అమ్మాయి తీసుకొని వెళ్ళింది. ఆలయం లోపలికైతే ప్రవేశించలేదు. సో, ఇప్పుడు ఆ విగ్రహాన్ని మేము మళ్ళీ ప్రతిష్ఠ చేయబోతున్నాం. విగ్రహాన్ని కొనుగోలు చేసి, మొత్తం కూడా ఏదైతే విగ్రహం కింద విగ్రహాన్ని పెట్టే ముందు ఏదైతే ప్రత్యేక పూజలు నిర్వహించి దాన్ని ప్రతిష్ఠ చేస్తారో, ఆ ప్లేస్‌ని కూడా వారు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి స్వాములతో కావచ్చు, వేద పండితులతో కావచ్చు ఆల్రెడీ వారు డిస్కషన్ అయితే చేయడం జరిగింది. సో, ప్రస్తుతం ఈ ఆలయం గురించి అయితే మాత్రం బయట ఎక్కువగా డిస్కషన్ అయితే నడుస్తా ఉంది. అసలు బీరప్ప ఆలయం ఎక్కడో ఉంది. బీరప్ప ఆలయంలోకి ఆమె ఎందుకు ప్రవేశించింది? ఈ దీని గురించి ఎక్కువ మంది చూస్తా ఉన్న పరిస్థితి. సో, ఇప్పుడు మనం చూస్తున్న బీరప్ప ఆలయం. ఈ పక్కన అమ్మవారు, బీరప్ప స్వామివారు అయితే ఉన్నారు. ఇది కుర్మావాళ్ళకి సంబంధించిన ఆలయం అంట. అలాగే ఈ పక్కన మహంకాళి అమ్మవారు కూడా ఉన్నారు. నిజానికి ఆమె ఈ గుడిలోకి ప్రవేశించలా. పక్కనున్న చిన్న టెంపుల్‌లో ఆమె ప్రవేశించింది. డైరెక్ట్‌గా ఈ గుడిలోకి అయితే రాలేదు. ఆ రోజు తాళాలు వేసున్నాయి. సో, సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా అదంతా కూడా రికార్డ్ అయింది. ఒకసారి మనం నమస్కారం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్విని నగ్నంగా రోడ్లపైన పరుగులు తీసి దాని తర్వాత ఆమె ఒక టెంపుల్‌ని అయితే చూడడం జరిగింది. ఆ టెంపులే బీరప్ప ఆలయం. అయితే ఆమె డైరెక్ట్‌గా బీరప్ప ఆలయంలోకి ప్రవేశించలేదు. పక్కనే ఒక చిన్న గుడిలో నల్లపోచమ్మ అమ్మవారు ఉన్నారు. సో, ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో, ఈ తలుపులు ఓపెన్‌గా ఉంటాయంట ఎప్పుడు కూడా. సో, ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుంటారు అని చెప్పి వీటిని ఓపెన్‌గానే పెట్టేశారు అమ్మవారు కాబట్టి. సో, అలానే ఆ రోజు కూడా ఇవి ఓపెన్‌గానే ఉన్నాయి. సో, లోపల ఒక ఒక అడుగు ఒక అడుగున్న ఉన్న ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది. సో, ఆ విగ్రహాన్ని తీసుకుని అలంకారం చేసిన ఆ విగ్రహాన్ని చీరతో ఉన్న విగ్రహాన్ని తీసుకుని ఆమె పరుగులైతే తీయడం అయితే జరిగింది. సో, ఇక్కడ మళ్ళీ దీన్ని ప్రతిష్ఠ చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏదో క్షుద్ర పూజలు జరిగాయి. ఇక్కడేదో ఆమె మార్క్ చేసి వెళ్ళిందని, ఇక్కడేదో చేత్తో మార్క్ చేసి వెళ్ళిందని దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదంతా కూడా తప్పు. అలా ఏం జరగలేదు. కేవలం గుడిని శుభ్రం చేసిన తర్వాత పూజలు నిర్వహించడానికి ముందు ఎలా అయితే అలంకారం చేస్తారో అలాగే భట్టులు పెట్టి అలంకారం చేసే ప్రయత్నం చేశారు. అంతేగాని ఇవేదో ఈ చెయ్యేదో తేజస్విని ఇక్కడ మార్క్ చేసి వెళ్ళిందని ఇలా మాట్లాడుతున్న పరిస్థితి అటువంటిదైతే ఏమీ లేదు. అలాగే ఆమె కేవలం భయంతో వచ్చింది గుళ్ళోకి. సో, అంతేగాని ఏదో క్షుద్ర పూజలు ఏవో శక్తుల ద్వారా ఇక్కడికైతే రాలేదు. భయంతో వచ్చింది. సో, నగ్నంగా ఉంది కాబట్టి ఆ చీరని ఆమె ఒంటి పైన కప్పుకోవడానికి ప్రయత్నించింది. దాని తర్వాత ఆమె భయపడి అలా పార్క్‌లోకి వెళ్ళిపోయింది. చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆమెకేమనిపించిందో ఏంటో ఆ విగ్రహాన్ని మాత్రం చేత్తోనే పట్టుకుంది. భయపడే ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని చేత్తో పట్టుకుంది. సో, దాని తర్వాత బలవన్మరణానికి పాల్పడిందంటూ కూడా చెప్తా ఉన్నారు. నిజానికి ఆమెను ఎవరైనా ఏదైనా చేశారా? లేదంటే ఆమంతటా ఆమె ఆ చెరువులోకి దూకిందా? ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందా? ఇలాంటి విషయాలన్నీ కూడా పోలీసుల యొక్క దర్యాప్తులో అయితే తేలాల్సి ఉంది. కానీ చాలామంది అంతా కూడా అపవిత్రం అయిపోయింది. తర్వాత అరిష్టం ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. అటువంటిది ఏమీ జరగలేదు. సో, ఇక్కడ మళ్ళీ యథావిధిగా విగ్రహం అయితే వస్తుంది. ఇక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నారు. కొన్ని పూజలు కూడా నిర్వహించి భక్తులందరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మళ్ళీ వచ్చి యథావిధిగా పూజలు జరిగేలాగా వీళ్ళు చేయబోతామంటూ కూడా మనతో చాలా విషయాలను అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్విని పైన పరుగులు పెడుతూ పక్కనే ఉన్న ఒక బీరప్ప ఆలయంలోకి ఆమె ప్రవేశించి ఆ విగ్రహాన్ని తీసుకుని ఆ గుడికి ఆనుకునే ఉన్న ఒక పార్క్‌లో చెరువు కూడా ఉంది. ఆ చెరువులోకి వెళ్ళి బలవన్మరణానికి పాల్పడిందనే విషయాలు రీసెంట్‌గా వెలుగులోకి రావడం అయితే జరిగాయి. సో, ఆ రోజు పార్క్ ఓపెన్‌గా ఉంది. అందుకే ఈజీగా పార్క్‌లోకి వెళ్ళిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి కొంతమంది అయితే లేదు ఈ పార్క్ నైట్ టైం దీనికి తాళాలు వేస్తారంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ తాళాలు అయితే ఉన్నాయి. బట్ ఈ తాళాలని
డైలీ యూజ్ చేసేటట్టుగా అయితే మాత్రం కనబడట్లే. ఇది మొత్తం కూడా పాడైపోయింది. సో ఇలా ఈ వేలో ఆమె పరుగులు తీస్తూ వెళ్ళిందంటూ కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. సో ఇదైతే మాత్రం సీసీటీవీ ఫుటేజ్‌లో సరిగ్గా రికార్డ్ కాలే. అయితే మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, సార్ ఆమె డైరెక్ట్‌గా ఇలా లోపలికి ప్రవేశించడం కాదు. ఆమె వేరే మార్గం ద్వారా పార్క్‌లోకి ప్రవేశించింది. అయితే ఈ గుడికి కొంచెం పక్కనే ఒక చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ నుంచి పార్క్‌లోకి ఈజీగా వెళ్ళొచ్చు. సో ఆమె ఆ విగ్రహాన్ని తీసుకొని పక్కనే మన రైట్ సైడ్ టెంపుల్. ఆ విగ్రహాన్ని తీసుకొని గుడి వెనక నుంచి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నట్టు, కొంతమంది చెప్తున్నట్టు పార్క్ మెయిన్ గేట్ ద్వారా ఆమె లోపలికి ప్రవేశించలేదు. అవి తాళాలు వేసున్నాయా వేయలేదా అనే విషయాలు మనకైతే స్పష్టంగా తెలియదు కానీ కొంతమంది చెప్తున్న విషయాలు ఆమె విగ్రహాన్ని తీసుకుని ఈ వేలో వెళ్ళింది. ఇప్పుడు ఆ పార్క్ గేట్లు క్లోజ్ చేస్తున్నాయి కానీ నేను పక్క నుంచి పార్క్ లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఆ స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ మహిళ ఇలా లోపలికైతే రావడం అయితే జరిగింది ఆ పార్క్ పక్క నుంచి. దాని తర్వాత ఆమె ఇలా వెళ్ళిందా లేదంటే ఇది దూకి అవతలికి వెళ్ళి దాని తర్వాత అటువైపు వెళ్ళిందా అనేదైతే తెలియట్లేదు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ కాలే. ఒకవేళ పార్క్ లోపల ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ కొంతమంది చెప్తున్నట్టు ఆమె సార్ డైరెక్ట్ గా అలా వెళ్ళలేదు, ఖచ్చితంగా ఆమె ఇలానే ఈ వేలోనే వెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఈ వేలోనే వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కనిపిస్తున్న ఇదంతా కూడా ఒక చెరువు కొంచెం ముందు భాగంలో అయితే కొంచెం పాడుపడినట్టుగా ఉంది. సో డస్ట్ అయితే ఎక్కువగా ఇక్కడ చాలా మంది వేస్తున్నారు. ఇదంతా కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. కానీ ఆ ముందైతే మాత్రం కొంచెం నీటి ప్రవాహం బాగానే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. సో అంటే నార్మల్ మనం పగలు ఇప్పుడే మనం ఈ ఏదైతే ఈ ప్లేస్ లో నడుచుకుంటూ వచ్చామో కొంచెం కష్టంగానే ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ మహిళ అటువైపు నుంచి ఖచ్చితంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది. నేను ఇక్కడైతే నడవడానికి ఇబ్బంది పడుతున్నా, నేను అటువైపు అయితే వెళ్ళిపోతా. సో తేజస్విని ఇది ఖచ్చితంగా దూకే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాగా పైకెక్కి ఇలా లోపలికి వచ్చి దాని తర్వాత మర్రి చెట్టు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అదైతే మర్రి చెట్టు కాదు, రావి చెట్టు. సో ఈ రావి చెట్టు దగ్గరికి అయితే ఆమె వచ్చింది. అక్కడ కొంతమంది దుస్తులు కూడా కనిపిస్తా ఉన్నాయి. నాకు తెలిసి ఆ రోజు తేజస్విని ఏదైతే ఆమె అమ్మవారి విగ్రహంతో పాటు ఒక చీరను తీసుకొచ్చిందో ఆ చీరే అయి ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. నిజానికి వార్తల్లో చెప్తున్నట్టు ఇది మర్రి చెట్టు కాదు, రావి చెట్టు. మర్రి చెట్టు కింద భూతాలు దెయ్యాలు ఏమీ లేవు, ఆ రోజు ఎవరో ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పోలీసుల యొక్క దర్యాప్తులో తెలిసే అవకాశం అయితే ఉంది.